ఓం నమో శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మిథున రాశి వారి యొక్క రాశి ఫలాల గురించి మనం తెలుసుకుందాము. ఈ జూలై 23వ తేదీన మీ జీవితంలో ఒక అద్భుతమైన శుభ పరిణామానికి నాంది పలుకుతున్నారండి. ఇక ఇన్నాళ్ళు మీరు ఎదురు చూస్తున్న కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ రోజు నుంచి అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. గ్రహ సంచార ప్రభావం ప్రకారం మీ రాశికి అధిపతి అయిన బుధ భగవానుడు ఈరోజు మీ ఆలోచనలో స్పష్టతను, మీ మాటలకు విలువను మరియు మీ ప్రయత్నాలకు విజయాన్ని ప్రసాదించబోతున్నాడండి. ఇన్నాళ్ళు మీ శ్రమకు తగిన గుర్తింపు లభించాక నిరాశకు గురైన మీరు ఈ రోజు నుంచి ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని పొందబోతున్నారు. మీరు చేసే ప్రతి పనిలో ఒక ప్రత్యేకమైన దైవికమైన అనుకూలత కనిపిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ధనం మీ చేతికి అందే ఆ సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించవచ్చు. వ్యాపారస్తులకి నూతన అవకాశాలు లభించే సమయం ఆసన్నమైంది. మిథున రాశి వారికి సహజంగానే తెలివితేటలు, వాక్చాతుర్యం, పరిస్థితులు అనుకూలంగా నిర్ణయం తీసుకునే గొప్ప సామర్థ్యం ఉంటుంది. అయితే ఇన్నాళ్ళు మీ ప్రతిభకు తగిన అవకాశం రాకపోవడం వల్ల మీరు మానసికంగా ఎంతో బాధపడ్డారు. ఇక అనుభవించిన ఉండకుండా కానీ ఈ జూలై 23వ తేదీ నుంచి పరిస్థితులు పూర్తిగా మారబోతున్నాయి. మీ మాటలకు విలువ పెరగడమే కాకుండా సమాజంలో మీ గౌరవ మర్యాదలు కూడా పెరగబోతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ లేదంటే ఓం శ్రీ కనకదుర్గాయ నమః అని కామెంట్ చేయండి. మీకంతా మంచి జరుగుతుంది. ఇక ఆర్థిక పరంగా చూస్తే మిథున రాశి వారికి ఒక అత్యంత అనుకూలమైనదిగా కనిపిస్తుంది. చాలా కాలంగా రావాల్సిన ధనం చేతికి అందడం, నూతన ఆదాయ మార్గాలు కనిపించడం లేదా మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందే అవకాశం ఉంది. అయితే వచ్చిన ధనాన్ని అనవసరమైన ఖర్చులకు ఉపయోగించకుండా భవిష్యత్తు కోసం కొంత పొదుపు చేయడం మంచిది. విద్యార్థులకు ఈ సమయం అత్యంత ప్రత్యేకమైన అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు, దేశ లేదా విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త వినిపించే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా అనుకూలమైన పరిణామాలు చోటు చేసుకోవచ్చు. అయితే మిథున రాశి వారు ఈ సమయంలో ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాల్సింది. ఇక మీ జీవితంలో జరుగుతున్న శుభ పరిణామాల గురించి ప్రతి ఒక్కరితో పంచుకోవద్దు. ఈ ప్రణాళికలను మీలోనే ఉంచుకోండి. ఇక పనులు పూర్తయిన తర్వాత మాత్రమే వాటి గురించి ఇతరులకు తెలియజేయండి. మీ మౌనమే ఈ రోజుల్లో మీకు గొప్ప రక్షణ కవచంగా నిలుస్తుంది. అయితే ఆరోగ్యపరంగా చూస్తే తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. నరాల బలహీనత, నిద్రలేమి మరియు అధిక మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం, యోగా, ధ్యానం మరియు సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇక పరిహారం ఈ జూలై 23వ తేదీ పరమశివుని దర్శించుకొని ఓం నమ శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇక అలాగే బుధగ్రహ అనుగ్రహం కోసం ఓం భూం బుధాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించడం మీకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఇక పచ్చని వస్త్రాలు లేదా పచ్చని పెసరపప్పు పేదలకు దానం చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇక మిథున రాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, భగవంతుడు మీకు ఇవ్వబోతున్న కేవలం ఆర్థిక లాభం మాత్రమే కాదు, మీ జీవితానికి ఒక నూతనమైన గుర్తింపు కూడా ప్రసాదించబోతున్నాడు. మీరు ఇన్నాళ్ళు అనుభవించిన ప్రతి కష్టానికి తగిన ఫలితం లభించే సమయం ఎంతో దూరంలో లేదండి. ఈ జూలై 23వ తేదీ మీ జీవితంలో నూతన మహాజ్వాల అధ్యయనానికి శ్రీకారం చుట్టబోతుంది. అచంచలమైన విశ్వాసంతో, దృఢమైన సంకల్పంతో ముందడుగు వేయండి. దైవ బలం ఎల్లప్పుడూ మీ వెన్నంటే ఉంటుంది. అయితే మిథున రాశి వారి జీవితంలో జరుగుతున్నటువంటి మార్పులు సాధారణమైనవి కాదండి. ఇక భగవంతుడు మీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని నెరవేర్చడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తున్నప్పుడు ముందుగా మీ మనస్సును, ఆలోచనలను మరియు మీ చుట్టూ ఉన్న పరిస్థితులను పూర్తిగా మార్చడం ప్రారంభిస్తాడు. అందుకే ఇన్నాళ్ళు మీకు అర్థం కాని కొన్ని సంఘటనలు ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవ్వడం ప్రారంభమవుతుంది. మిథున రాశి వారికి సహజంగానే అత్యంత తెలివితేటలు కలిగి ఉన్నవారు. ఇక 10 మంది ఆలోచించలేని విషయాన్ని మీరు ఒక్క క్షణంలో అర్థం చేసుకోగలుగుతారు. అపార్థం చేసుకోకుండా దాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. కానీ మీ జీవితంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటంటే మీ మనసు ఎప్పుడు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది. ఎదుటి వారు బాధపడితే మీరు బాధపడతారు. ఎవరైనా సహాయం అడిగితే మీ పరిస్థితిని కూడా మర్చిపోయి వారికి అండగా నిలబడతారు. కానీ చాలాసార్లు మీ మంచితనమే మీకు బలహీనతగా మార్చుకొని కొందరు మిమ్మల్ని ఉపయోగించుకుని వెళ్ళిపోతారు. ఇక మీ జూలై
23వ తేదీ నుంచి మీ జీవితంలో కొన్ని అద్భుతమైన దైవిక సంకేతాలు కనిపించడం ప్రారంభమవుతుందండి. ఇక మొదటి సంకేతం ఏమిటంటే, ఇన్నాళ్ళు మిమ్మల్ని మానసికంగా బాధించిన విషయాలపై ఇక ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది. ఎవరైనా మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదనే బాధ కూడా క్రమంగా తగ్గిపోతుంది. నా జీవితాన్ని నేనే మార్చుకోవాలి అనే బలమైన సంకల్పం మీలో కనబడుతుంది. ఇక రెండవ సంకేతం ఏమిటంటే, ఇక మీలో అంతర్జ్ఞానం మరింత శక్తివంతంగా మారుతుంది. ఎవరు నిజమైన వారో, ఎవరు నటిస్తున్నారో, ఎవరు మీ విజయానికి చూసి సంతోషపడుతున్నారు అనే విషయాలను మీరు చాలా సులభంగా గుర్తించగలుగుతారు. ఇన్నాళ్ళు మీకు దగ్గరగా ఉన్న కొందరు వ్యక్తుల అసలు స్వరూపం కూడా మీకు అర్థమవుతుంది. ఇది దైవం మీకు ఇస్తున్న ఒక గొప్ప హెచ్చరిక భావించండి. ఇక మూడవ సంకేతం ఏమిటంటే, మీ మాటలకు ఒక ప్రత్యేకమైన శక్తి రావడం ఇక ప్రారంభమవుతుంది. మీరు చెప్పిన మాటలు ఇతరులపై ప్రభావం చూపిస్తాయి. ఉద్యోగం, వ్యాపారం లేదా విద్యా రంగంలో ఉన్నవారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా కనిపిస్తుంది. మీ ప్రతిభకు తగిన ప్రతిఫలం, గుర్తింపు లభించడం. మూడవ సంకేతం ఏమిటంటే, మీ మాటలకు ఒక ప్రత్యేకమైన శక్తి రావడం ప్రారంభమవుతుంది. మీరు చెప్పిన మాటలు ఇక ఇతరులకు ప్రభావం చూపిస్తాయి. ఉద్యోగం, వ్యాపారం లేదా విద్యా రంగంలో ఉన్నవారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా కనిపిస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించడం ప్రారంభమవుతుంది. ఇన్నాళ్ళు మీరు దూరంగా ఉన్న అవకాశాలు ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మిథున రాశి వారు ఈ సమయంలో ఒక గొప్ప విషయం గుర్తుంచుకోవాలండి. భగవంతుడు ఒక వ్యక్తిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ముందు అతనికి ఒంటరితనాన్ని బహుమతిగా ఇస్తాడు. ఎందుకంటే ఒంటరితనంలోనే మనిషి తన అసలైన శక్తిని తెలుసుకుంటాడు. అందుకే కొంతకాలం మీకు అందరూ ఉన్నా కూడా ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తూ ఉండవచ్చు. మీ మాటలను ఎవరూ అర్థం చేసుకోవడం లేదనే మీరు బాధపడుతూ ఉండవచ్చు. కానీ అది శాపం కాదండి. ఇక మీరు జీవితంలో ప్రారంభమవుతున్న దైవికమైన శుద్ధీకరణ. ఇక ఈ జూలై 23వ తేదీ మీకు వచ్చే కొన్ని స్వప్నాలు కూడా శుభ సూచకాలుగా ఉండే అవకాశం ఉంది. కలలో శివాలయం కనిపించడం, పచ్చని ప్రకృతి కనిపించడం, స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తున్నట్లు కనిపించడం లేదా వెలుగులతో నిండిన ప్రదేశాలు కనిపించడం వంటివి ఈ జీవితంలో ప్రారంభమవుతున్న శుభ సంకేతాలుగా భావించవచ్చు. ముఖ్యంగా బుధగ్రహ అనుగ్రహం వల్ల మీలో జ్ఞాపక శక్తి మరియు నిర్ణయ సామర్థ్యం మరింత బలపడుతుంది. అయితే ఈ సమయంలో మీరు చేయకూడని అతిపెద్ద తప్పు ఏమిటంటే, ప్రతి ఒక్కరిని సులభంగా నమ్మడం. ఇక మీ వ్యక్తిగత విషయాలు, ఆర్థిక ప్రణాళికల, భవిష్యత్తు సంబంధిత నిర్ణయాలు అందరితో పంచుకోవద్దు. మీ మౌనమే ఈ రోజుల్లో మీకు అత్యంత గొప్ప రక్షణ కవచంగా గుర్తుంచుకోండి. ఇక మిథున రాశి వారు గుర్తుంచుకోవాల్సిన ప్రారంభ సత్యం ఒక్కటే: మీరు కోల్పోయింది కేవలం సమయం మాత్రమే కాదు, మీ అదృష్టాన్ని కాదు. ఇన్నాళ్ళు మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు, మీరు చేసిన ప్రతి పనికి, మీరు చూపించిన ప్రతి ప్రేమకు భగవంతుడు తగిన ప్రతిఫలాన్ని సిద్ధంగా చేసి ఉంచాడు. ఆలస్యం జరిగిందని బాధపడకండి. దైవం మీకోసం సిద్ధం చేసిన ఆశీర్వాదాలు సరైన సమయంలోనే మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. ఇక మిథున రాశి వారు ఈ జూలై 23వ తేదీలో మీ జీవితంలో అద్భుతమైన దివ్యమైన మార్పుకు నాంది పలకబోతుంది. ఇక రోజులు నిలబడబోతున్నాయి. ఇన్నాళ్ళు మీరు నిశ్శబ్దంగా చేసిన శ్రమకు, మీరు చూపించిన సహనానికి మరియు భగవంతునిపై మీరు ఉంచిన అచంచలమైన విశ్వాసానికి తగిన ప్రతిఫలాన్ని పొందే సమయం ఆసన్నమైంది. ఇక ఈరోజు కేవలం సాధారణమైన శుభదినం మాత్రమే కాదు, మీ జీవితంలో నిలిచిపోయిన కొన్ని ద్వారాలు తిరిగి తెరుచుకునే పవిత్రమైన రోజు కూడా. గ్రహ సంచార ప్రభావం వల్ల మీరు రాశి అధిపతి అయిన బుధ భగవానుడు అత్యంత అనుకూలమైన స్థితిలో ఉండి మీ వాక్చాతుర్యాన్ని, మేధాశక్తికి మరియు అదృష్టానికి బలాన్ని ప్రసాదించండి. ఇక అందుకే ఇన్నాళ్ళు చివరి నిమిషంలో ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడు విజయవంతంగా పూర్తయ్యే అవకాశం కనిపిస్తున్నాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో ఒక అద్భుతమైన శక్తి మీకు తోడుగా నిలబడి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నట్లు మీ ప్రత్యక్ష అనుభూతి చెందుతారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఈ సమయం అత్యంత శుభప్రదంగా కనిపిస్తుంది. ఇన్నాళ్ళు మీ ప్రతిభను తగిన గుర్తింపు లభించక బాధపడుతున్న వారు ఇప్పుడు ఉన్నతాధికారుల ప్రశంసలను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదోన్నతి, వేతన పెంపు లేదా మీరు కోరుకునే బాధ్యతలు మీకు లభించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా శుభవార్త వినిపించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి ఈ జూలై 23వ తేదీ ఒక గోల్డెన్ డేగా
చెప్పవచ్చు. కొత్త అవకాశాలు మీ తలుపు తట్టే సమయం ఆసన్నమైంది. గతంలో నిలిచిపోయిన ఒప్పందాలు పూర్తి కావడం, రావాల్సిన ధనం చేతికి అందడం మరియు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ముఖ్యంగా విద్య, మీడియా, సంకేత రంగాలు, ఇక రచన, కమ్యూనికేషన్ మరియు వ్యాపార రంగాలకు సంబంధించిన వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పరంగా కూడా ఈరోజు మీకు అత్యంత శుభప్రదంగా కనిపిస్తుంది. ఇన్నాళ్ళు కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఇక వివాహం ఆలస్యం అవుతుందని వారికి శుభవార్త వినిపించవచ్చు. సంతానం గురించి ఆందోళన చెందుతున్న వారికి కూడా అనుకూలమైన సూచనలు కనిపిస్తాయి. మీ ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. అయితే మీరు మిథున రాశి వారు ఈ సమయంలో ఒక విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీ జీవితంలో జరుగుతున్న శుభ పరిణామాల గురించి ప్రతి ఒక్కరితో పంచుకోవద్దు. మీ విజయానికి సంబంధించిన ప్రణాళికలను గోప్యంగా ఉంచండి. ఎందుకంటే మిథున రాశి వారి జీవితంలో గొప్ప విజయాలు ఎప్పుడూ నిశ్శబ్దంగానే ప్రారంభమవుతాయి. మీ మౌనమే ఈ రోజుల్లో మీకు దైవం ప్రసాదించిన రక్షణ కవచం. ఆర్థిక పరంగా చూస్తే ఈ జూలై 23వ తేదీ మీకు అనుకోని ధనలాభాలు కూడా తీసుకురావచ్చు. చాలా కాలంగా రావాల్సిన బకాయిలు తిరిగి అందడం, నిలిచిపోయిన పెట్టుబడులు లాభాలు ఇవ్వడం లేదా కొత్త ఆదాయ వనరులు ఏర్పడడం వంటి శుభ ఫలితాలు కనిపించడం. అయితే వచ్చిన ధనాన్ని అనవసరమైన ఖర్చులకు ఉపయోగించకుండా కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం పొదుపు చేయడం మంచిది. ఆరోగ్యపరంగా చూస్తే నరాల ఒత్తిడి, నిద్రలేమి మరియు ఆర్థిక ఆలోచనలు దూరంగా ఉండండి. ఇక మీరు మీ మనసు కొంత విశ్రాంతి ఇవ్వడం కూడా చాలా అవసరం అండి. యోగా, ధ్యానం మరియు పరమశివుని నామస్మరణ వల్ల మీ అద్భుతమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. పరిహారంగా ఆ భగవంతుడు మీకు ఇవ్వబోయే ఆశీర్వాదాలు మీ ఊహలకు కూడా మంచివని ఇక ఉండబోతున్నాయి. ఇన్నాళ్ళు మీరు కాల్చిన ప్రతి కన్నీటి మీరు చేసిన ప్రతి మంచి పనికి దైవం తగిన ఫలితాన్ని సిద్ధం చేసి ఉంచింది. ఇక జూలై 23వ తేదీ మీ జీవితంలో నూతన మహాజ్వాల అధ్యయనానికి శ్రీకారం చుట్టబోతుంది. మీ అదృష్ట ద్వారాలు నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి. అచంచలమైన విశ్వాసంతో, దృఢమైన సంకల్పంతో ముందడుగు వేయండి. దైవ బలం ఎల్లప్పుడూ మీ విన్నంటే ఉంటుంది. ఈ సమాచారం మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.